2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. మేడం, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చేసే పనిలో నేను ఈ పని చేయగలుగుతానా, నేను ఇది చెయ్యాలి అనుకుంటారు. మళ్ళీ వాళ్ళే డౌట్ క్రియేట్ చేసుకుంటారు. ఈ పని నా వల్ల అవుతుందా, ఇప్పుడు ఈ ఎగ్జామ్లో నేను క్వాలిఫై అవుతానా, అండ్ అలాగే ఈ టైంలో నేను అక్కడి వరకు వెళ్ళిపోతానా. వాళ్ళే అనుకుంటారు నేను ఈ టైం వరకు వెళ్ళిపోవాలని. కానీ మళ్ళీ వాళ్ళే సెల్ఫ్గా డౌట్, నేను వెళ్తానా లేదా అని, నేను పాస్ అవుతానా లేదా అని. ఆ ఎగ్జామ్ రాయాలి అనుకున్నది కూడా వాళ్ళే, బట్ స్టిల్ నేను పాస్ అవుతానా అన్న క్వశ్చన్ కూడా వచ్చేది వాళ్ళకే. ఇలాంటి సెల్ఫ్ డౌట్స్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అందులో వస్తూ ఉంటాయి. ఆ సెల్ఫ్ డౌట్ వల్ల మనకి తెలియకుండానే దాని ఇంపాక్ట్ పడడం వల్ల మనం ఎక్కడ స్టక్ అవుతున్నాం, దాని నుంచి ఎలా బయటపడాలి? మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు సెల్ఫ్ డౌట్ అనేది రేజ్ అయిపోతుంది. అంటే తాను చేస్తున్నటువంటి పని మీద తను ఫోకస్ చేయలేకపోతున్నాడు అని అంటే తన మీద తనకి డౌట్. తన మీద తాను డౌట్ పడ్డాడు అని అంటే మనిషి ఏంటంటే తన వ్యక్తిత్వాన్ని తను పూర్తిగా తెలుసుకోలేదు. తన వ్యక్తిత్వాన్ని తను ఎప్పుడైతే పూర్తిగా తెలుసుకుంటాడో, ఫస్ట్ మనం సెల్ఫ్ డౌట్ నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు నో యువర్ మీ యొక్క వీక్నెస్ ఏంటి, మీ యొక్క స్ట్రెంగ్స్ ఏంటనేది తెలుసుకోవాలి. జస్ట్ లైక్ ఏ బ్యాంబూ స్టిక్. బ్యాంబూ ట్రీ ఎప్పుడైనా మనం చూసామనుకోండి, దాన్ని దాన్ని నాటిన తర్వాత 3 సంవత్సరాల వరకు ఏం ఎదుగు బొదుగు ఉండదు దానికి. ఇంక మనకు విసుకొస్తుంటుంది దాన్ని పీకేద్దాం అన్నట్టు. ఎటు విండ్ వస్తే అటు వంగిపోతూ ఉంటుంది. కానీ ఏంటంటే అది ఏం చేస్తుందంటే తను ఎంత ఎదగాలనుకుంటుందో అంత లోపలికి ఎదుగుతుంది. ఇన్నర్ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసుకుంటుంది అనమాట. సో మనిషి కూడా ఎప్పుడు కూడా తన ఇన్నర్ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. బ్యాంబూ ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఏ విండికి విరగదు. ఎందుకంటే అంత లోపలికి ఎదిగింది కాబట్టి. పెద్ద పెద్ద చెట్లు పడిపోతాను చూస్తాం, కానీ మనం బ్యాంబూ స్టిక్స్ పడిపోవడం మనం చూడం ఎప్పుడు. ఎందుకంటే దానికి పైకి ఎంత ఎదిగిందో లోపలికి అంత ఎదుగుతుంది. సో జస్ట్ లైక్ ఏ పర్సన్ హూ విల్ డెవలప్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డౌట్ నుంచి బయటపడగలుగుతాడు. సో సెల్ఫ్ డౌట్ నుంచి మనం బయటపడాలి అని అంటే అసలు మనకి సెల్ఫ్ డౌట్ ఎక్కడి నుంచి వస్తుంది? సెల్ఫ్ డౌట్ దేని ద్వారా మనం పొందుతున్నాము అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ పక్క వాళ్ళ మాటల వల్ల. నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు. ఎప్పుడు కూడా నువ్వు చేయాలనుకున్న దాని మీద నీకు క్లారిటీ ఉండాలి, పక్కవాడు క్లారిటీ ఇవ్వకూడదు. నువ్వు చెయ్యాలి, నువ్వు ఏం సాధించాలి అనుకున్న దాని మీద నీకుగా ఒక క్లారిటీ అనేది ఉండాలి. దీనికి నేను ఏం చెయ్యాలి? సో నేను ఆ విషయాన్ని ఆలోచించలేకపోతున్నాను. ఆ విషయాన్ని ఆలోచించలేనప్పుడు ఒక చిన్న టెక్నిక్. ఒక ఫ్రెండ్ నీ దగ్గరికి వచ్చాడు, నీ సమస్య వాడి సమస్య, ఇప్పుడు నీ సమస్య కాదు, నీకు కాదు డౌట్ వచ్చింది, వాడికి డౌట్ వచ్చింది. అరే నాకు ఇలా ఉంది, నేను ఏం చెయ్యను అని అన్నప్పుడు మనిషి ఎప్పుడైనా తాను సొంతంగా భయపడినా కూడా పక్కవాడికి సమస్య వచ్చినప్పుడు హీ విల్ బి వెరీ బ్రేవ్ అండ్ హీ ఈజ్ రెడీ టు గివ్ సమ్ ఐడియాస్ కదా. ఇప్పుడు ఇదే సమస్య నాకు వచ్చింది, సిరి ఏం చేయను అని నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు సలహా ఇస్తారా ఎవరు? అంటే నీ సిచ్యువేషన్నే నా సిచ్యువేషన్గా నేను చెప్పినప్పుడు నువ్వు సలహా ఇవ్వడానికి రెడీగా ఉన్నావు. అంటే ఏంటి, ఇక్కడ రోల్స్ చేంజ్ అయిపోయింది. నీ రోల్ నీ ఫ్రెండ్ రోల్ అనుకో. కాసేపు నీ ఫ్రెండ్కే ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నువ్వు ఏం చేస్తావు? వాడికి ఎలాంటి ధైర్యాన్ని ఇస్తావు? ఎలాంటి ఎనర్జీని నువ్వు డెవలప్ చేస్తావు అతనికి? ఎందుకు డెవలప్ చేస్తున్నావు? ఏ విధంగా డెవలప్ చేస్తున్నావు? నువ్వు ఏమనుకుంటున్నావంటే నీ సిచ్యువేషన్స్ నువ్వు ఆలోచిస్తున్నావు. నేను ఇలా చేస్తే వెనకాల ఎవరేమంటారు, ఇలా ఏమంటారు అని నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు. కానీ నీ ఫ్రెండ్కి చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయమని చెప్తావు. మళ్ళీ రోల్ మార్చు. అదే పని నువ్వు చేస్తే నీ కాన్ఫిడెన్స్ పెరుగుతుందా? ఖచ్చితంగా పెరుగుతుంది. మన మీద మనకి డౌట్ లేకుండా పోతుంది. అంటే నువ్వు ఎప్పుడైతే డౌట్ పడుతున్నావో నీలోని భయం అనేది వస్తుంది. సో ఈ భయం వచ్చినప్పుడు యూ జస్ట్ సిట్ కామ్లీ, కౌంట్ 25 to 1 అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. చిన్న విషయం అయితే 10 to 1, కొంచెం పెద్ద విషయం 25 నుంచి 1 వరకు కౌంట్ చేయండి. రిలాక్స్ అవ్వండి. అసలు నేను ఎక్కడ భయపడుతున్నాను, అది నిజంగా భయపడే విషయమా కాదా? భయపడటంలో 2 రకాల భయం ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పావును చూసామంటే నిజంగా భయం వేస్తుంది, అది కొరుకుతుందేమో అని. అది మనకి దాన్ని చూడగానే మనకు వచ్చేస్తుంది భయం. కానీ కొన్ని భయాలు ఉంటాయి, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఒక 2 మాటలు అంటారు, నువ్వు పట్టించుకోకపోతే వాళ్ళు అది కూడా మాట్లాడరు. సో దాన్ని నువ్వు ఓవర్కమ్ చేయగలవు. సో ఇలాంటి చిన్న చిత్కా డౌట్లన్నిటినీ మనలో డంప్ చేసుకుంటాం కాబట్టి మనలోని సెల్ఫ్ డౌట్ అనేది వస్తుంది. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు సెల్ఫ్ డౌట్ వస్తుంది. నేను చేద్దాం అనుకున్నాను, వాళ్ళు ఇలా వెనక్కి వచ్చేసారు కదా, నేను చేయగలనా ఇప్పుడు? డోంట్ కంపేర్ విత్ ద అదర్స్. నీ ఫ్రెండ్కి నువ్వు సలహా ఇచ్చావంటే నువ్వు కంపేర్ చేసుకోవట్లేదు, అక్కడ జస్ట్ సలహా మాత్రమే ఇస్తున్నావు.
ద కంప్లీట్ పిక్చర్ హ్యాస్ టు బి రన్ బై దట్ పర్సన్. సో ఇక్కడ నీ కంప్లీట్ పిక్చర్ని నువ్వే ప్లే చేయాలి. అంటే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరగాలి. సో ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ని డెవలప్ చేసుకుంటామో మనిషి తనలోని సెల్ఫ్ డౌట్ని ఓవర్కమ్ చేసేస్తాడన్నమాట. సో దీనికి మనకి ఏంటంటే మన బ్రెయిన్లో వచ్చేటటువంటి ప్రతి ఎమోషను దానికి రిలేట్ అయి ఉంటుంది, ప్రతి ఫీలింగ్ రిలేట్ అయి ఉంటుంది. భయము అనేది మనిషిలో ఎప్పుడైతే చేరుతుందో సగం మనిషి కొలాప్స్ అయిపోయినట్టు. భయాన్ని ఓవర్కమ్ చేసినప్పుడు కాన్ఫిడెన్స్ కన్నా కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదది. తన మీద తనకున్నటువంటి నమ్మకం, అపారమైనటువంటి నమ్మకం. నేను చెయ్యగలను, నేను సాధించగలను, ఐ కెన్, ఐ విల్ అన్నది. ఎప్పుడు ఐ కెన్ అనండి. ఐ కెన్ అన్నప్పుడు మనలోని కాన్ఫిడెన్స్ పెడుతుంది. అయితే చాలామంది ఏమంటారంటే, మేడం మా సిచ్యువేషన్స్ మీకు తెలియదు. ఎవ్రీవన్ విల్ ఫేస్ ఎవ్రీ సిచ్యువేషన్, కాకపోతే టైం బీయింగ్ అంతే. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మోకాల వరకు నీళ్ళు వచ్చినాయి అంటే మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది, నడుము వరకు నీళ్ళు వస్తే మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది. మీకేం తెలుసు అంటారు. ఇఫ్ యూ ఫేస్ ఇన్ దిస్, ఎవ్రీ వన్ ఫేస్ ఎవ్రీ సిచ్యువేషన్. టైం అంతే, ఒక టైం గ్యాప్. అది ఫైనాన్షియల్ ఇష్యూ కావచ్చు, మెంటల్ ఇష్యూస్ కావచ్చు, పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా సరే వన్స్ దే హ్యావ్ దట్ సేమ్ ఫీలింగ్ తెలుస్తుంది వాళ్ళకి. అరే అప్పుడు మనం ఇలా అన్నాం కదా, అప్పుడు నువ్వేమైతే చెప్పావో ఇప్పుడు అది అప్లికబుల్ చేయి. అమ్మో నేను చెప్పడం ఈజీ కానీ చేయడం కష్టం అంటారు. బట్ అప్లై చేస్తే తెలుస్తుంది దాని నుంచి నువ్వు ఎలా ఓవర్కమ్ అవ్వగలను. సో సెల్ఫ్ డౌట్ అనేది ఎప్పుడు ఏంటంటే ఆ ప్లేస్లో ఇంకొకరు ఊహించుకొని నువ్వు సొల్యూషన్స్ రాసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీ లైఫ్లో నువ్వు అప్రోచ్ అయిపోవచ్చు. నీలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు మేల్కొల్పచ్చు. సో నీ ఇన్నర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే డెవలప్ అయిపోతుందో యూ కెన్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అనమాట. ఏదైనా సరే, ఎలాంటి పని అయినా సరే ట్రై చేస్తాను అన్నది. ఐ కెన్ డూ, ఓకే కొంత టైం పట్టినా ఐ కెన్ డూ, నేను చేసేస్తా పర్వాలేదు, ఐ కెన్ మేనేజ్ ఇట్ ఆఫ్, ఐ విల్ డూ, ఐ విల్ ట్రై. ఇవేమవుతాయంటే నీలో ఎక్కడో సమ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ల్యాక్ చేస్తాయి. సో ఐ కెన్ డూ ఇట్ అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఖచ్చితంగా సాధించాలి. అంటే ఎలా మేడం, ఇంకా ఎవరికైనా కూడా థాట్స్ గురించి అయినా, మెడిటేషన్ గురించి అయినా, వాళ్ళు ఎక్కడైతే ఆగిపోయారో దాని గురించి తెలుసుకొని ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్గా సిరి గారు ఈ అక్టోబర్ 4th నుంచి మనకి మెడిటేషన్ క్లాస్ కూడా ఉంది. సో ఈ మెడిటేషన్ క్లాస్లో ఏంటంటే అసలు మనం ఏం ఆలోచన చేస్తున్నాము, ఒక నిశ్శబ్దమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు మన ఆలోచన అనేది ఎలా వెళ్తుంది అనేది మనం కరెక్షన్ చేసుకోవడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది. మెడిటేషన్ అనేది ఏంటంటే మనలో స్ట్రెస్ లెవెల్స్ని తీసేసి మనం చేస్తున్నటువంటి ఆలోచన కరెక్టా కాదా అని మనల్ని మనం బూస్టప్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. అలాగే అక్టోబర్ 20th నుంచి మనం కంప్లీట్గా ఈ బ్రెయిన్లో మనం చేసేటటువంటి ఆలోచనల ద్వారా ఏం ట్రిగర్ అవుతుంది, మన బ్రెయిన్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఎలాంటి ఎంజైమ్స్, ఎలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి, ఆ హార్మోన్స్ ద్వారా మనం ఏం పొందొచ్చు. సో మనకి హ్యాపీ హార్మోన్స్, స్ట్రెస్డ్ హార్మోన్స్, కార్టిసోల్, ఇవన్నీ దేని ద్వారా రిలీజ్ అవుతున్నాయి అంటే మనం ఏ ఆలోచన ద్వారా ఏది కనెక్ట్ అవుతుంది, అక్కడ ఏ హార్మోన్ మూవ్ అవుతుంది. సో ఆ హార్మోన్స్ని మూవ్ చేయాలంటే మనలో ఆలోచనలు ఎలా ఉండాలి. సో దానికి సంబంధించిన క్లాస్ ఏంటంటే అక్టోబర్ 20th నుంచి ఉంటుందండి. 1 month కోర్స్ ఉంటుంది అది. సో మెడిటేషన్ మాత్రం 42 days కోర్స్. ఈ ఎన్ఎల్పి క్లాస్ అంటే మన కంప్లీట్గా బ్రెయిన్ గురించి మనం మాట్లాడుకునేటటువంటి కోర్స్ మాత్రం 1 month కోర్స్ ఉంటుందండి. అక్టోబర్ 20th నుంచి నవంబర్ 20th వరకు. సో 5 days క్లాసెస్ ఉంటాయి, 2 days మెడిటేషన్ ఉంటుంది. అంటే ఈ 2 daysలో కూడా వాట్ యూ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ దీస్ 5 days. సో దాంట్లో మన హార్మోన్స్ అనేవి మనం ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నాము. సో రిలీజింగ్ ఆఫ్ హార్మోన్స్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ ఓన్లీ. సో ఇప్పుడు చూడండి, మనం ఒక మంచి విషయం చెప్పినప్పుడు మనలో కొంత సంతోషము అనేది వస్తుంది, బాధాకరమైనటువంటి విషయానికి బాధ అనేది మనం ఫీల్ అవుతూ ఉంటాము. సో ఇవన్నీ దేని ద్వారా జరుగుతున్నాయి, మనలో హార్మోన్స్ అనేవి ఏ విధంగా మూవ్మెంట్ అవుతున్నాయి. సో దీని గురించి ఎవరైనా తెలుసుకోవాలంటే క్రింద స్క్రోల్ అవుతుంది నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.